రైస్ అనేది చాలామందికి చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలామంది 3 పూటలు తింటారన్నమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అయితే నా ఒక షుగర్ పేషెంట్ ఏంటంటే అతనికి కూడా రైస్ అంటే చాలా ఇష్టం. అందుకోసం 3 పూటలు తీసుకుంటారు. బట్ అతని షుగర్ అనేది చాలా ఎక్కువగా పెరిగి ఉంటుందన్నమాట. సో, అందుకోసమే డయాబెటిక్ పేషెంట్స్ ఏం చేయాలంటే రైస్ అనేది ఒకటే పూట తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం పూట తీసుకోవాలి. ఈ నైట్ పూట ఏంటంటే మిల్లెట్స్ ఈ గడక, నాటు రవ్వ, రాగి జావ లేకపోతే జొన్న రొట్టె ఇవి తీసుకోవచ్చు. అది బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ పూట ఓట్స్ గానీ, వేరే ఏదైనా లైట్ బ్రేక్‌ఫాస్ట్ ఏమన్నా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే షుగర్ అనేది మంచిగా కంట్రోల్ ఉంటుంది. అలా అని మధ్యాహ్నం పూట మరీ ప్లేట్ అంతా రైస్ పెట్టుకొని అలా గూడా తీసుకోవద్దు. ఒక 1 బౌల్ ఆఫ్ రైస్ అనేది తీసుకోవాలి. సో, దాంతో పాటు ప్రోటీన్ అంటే ఎగ్ వైట్ గానీ, లేకపోతే సలాడ్స్ గానీ, ఇట్లా కర్డ్ గానీ, ఇట్లా కంప్లీట్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఒకవేళ మీరు రైస్ గనక 3 పూటలు తీసుకుంటున్నట్టయితే మీ షుగర్ అనేది అస్సలు కంట్రోల్ ఉండదు. థాంక్ యూ.